చాలా మందికి చూసే వాళ్ళకి అరే! ఇంకా స్టార్ట్ చేశారుగా వీడియోస్. లేదా ఇంటి పక్కనోళ్ళు ఈవిడకి ఎందుకు? అవసరమా? మనం ఫంక్షన్‌లకెళ్తే కూడా చాలా మంది వెక్కిరింపుల మాటలు. ఫస్ట్ చెప్పాలంటే నేను ఫంక్షన్స్‌కెళ్ళడమే బంద్ జేసిన అసలు. ఎలాంటి అకేషన్స్‌కి నేనసలు వెళ్ళను. నా ఇంట్లో తప్ప. బాధ పెట్టిన సంఘటన ఏంటి? అంటే వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి నాకు బాధ పెట్టింది అంటే సోషల్ మీడియా నుంచి నాకసలు ఎలాంటి బాధ రాదు. ఇన్ని లక్షల మెసేజ్‌లొచ్చినా అందులో 1, 2 ఎనఫ్. కాల్ తీయడం ఏంటి? కాలెందుకు? నా వల్ల అయితలేదు డాడీ, డాడీ అనని ఆహ్, కాలు కనీసం నాకు చూపియలేదు. మా డాడీ మోకాళ్ళ దగ్గర తీసేసారు. తీసేసి మా మమ్మీ లేదు. అక్కడ మా మమ్మీ, మా డాడీ ఇద్దరే ఉన్నారు. పాపం మా అమ్మ గూడా మా డాడీని పట్టుకొని చాలా కష్టాలు పడ్డది. హాస్పిటల్‌కి కొంట తిరుక్కుంటా. అది కాలు తీసేసిల్లు నేను మా డాడీ కాలు చూడాలి. నీ పిల్లోడే తర్వాత నేను ఏదో జస్ట్ ఇప్పుడేంటంటే నువ్వు కొంచెం ఫార్మింగ్‌లో లేదు. ఫామ్‌లో ఉన్నా అని వాడు నా లైఫ్‌లోకి రాలేదు. ఆ! అంటే మ్యాక్స్ వేసిన డ్రెస్ వేయరు. వేయను. అంటే నేను పర్సనల్‌గా ఇంట్లో డైలీ చేసేది మాత్రం డైలీ చేసేసుకుంటా. వీడియోస్ పరంగా ముందుకొచ్చేది మాత్రం అసలు ఇన్ని డ్రెసెస్ అంటున్నా రీజన్ చెప్పనా? నాకు చిన్నప్పుడు వేసుకున్న రమ్య పెళ్లి మళ్ళీ చేసుకుంటారా? అమ్మో! ఈ పల్లి పెళ్ళి అనే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం తీసుకునే గెస్ట్ వచ్చేసేసి అందరికీ ఇప్పుడు బాగా ఇన్స్టా ఓపెన్ చేస్తే ఈవిడ గారి వీడియోలే వస్తున్నాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి చాలామంది ఉమెన్స్ కూడా ఎవరైతే అంటే బాడీ షేమింగ్ ఫీల్ అవ్వకుండా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు చెప్పాలి అంటే. అంటే నేను చెప్తున్నది తప్పు కాదు, డైరెక్ట్గా చెప్తున్నాను అంతే. కానీ అలాంటి వీడియోస్ ఆమె అంటే ఎలాంటి ఆమె ఫేస్ చూస్తుంటే ఒక కళ ఉంటదండి. చాలా బావుంటది నాకైతే. సో, తన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చేసాము. మనతో పాటు గెస్ట్ వచ్చేసారు. పిట్టల రమ్య గారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బావున్నా. సో, చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా బాగున్నారని. సో, మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను నేనైతే. సో, ఫస్ట్ అసలు మీది అంటే ఎక్కడి నుంచి వచ్చారు నార్మల్‌గా? ఏ ఊరు? మాది భూపాలపల్లి. భూపాలపల్లి. ఓకే. అంటే ఫస్ట్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 ½ ఇయర్ అవుతుంది 1 స్టార్ట్. ½ ఇయర్. 1 ½ ఇయర్ అయితంది. ఈ మధ్యలో బాగా కిక్ అయ్యారు గదా! అంటే ఈ మధ్యలో కొంచెం ఫేమ్ రావటం గాని కదా! ఈ మధ్యలో ఫేమ్ రావడం కరెక్టే. కానీ 1 ½ ఇయర్ నుంచి చేస్తున్నా. హ్మ్. కానీ ప్రాపర్‌గా చేయలేదు. జస్ట్ 1 ఇయర్ నార్మల్‌గానే చేసిన. ఇక 6 మంత్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన. అంటే ఇది చెయ్యాలి అని. 1 ఓకే. ఇయర్ దాకా అట్టిగనే అసలు చెయ్యలే. అది ఉందంటే ఉంది ఇన్‌స్టాగ్రామ్. ఓకే. క్రియేట్ చేసి పెట్టా అంతే గాని క్రియేట్ చేసి పెట్టారు. హ్మ్. ఓకే. అంటే ఇష్టం మీద అంటే అంటే చాలా మందికి యాక్టింగ్ అన్నా, డాన్స్ వేయటం అన్నా ఇవన్నీ ఇష్టం గదా! అంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తా వేస్తారు. ఫస్ట్ వేయటం అనేది చాలామంది ప్రొఫెషనల్‌గా వేయాలని చెప్పేసి వేస్తారు. డాన్స్ గాని, లేదు అంటే ఏదైనా డైలాగులు చెప్పడం గాని. కానీ మీరేంటంటే ఏదో క్యాజువల్‌గా వేసినట్టు, ఏదో క్యాజువల్‌గా చెప్పినట్టు అంటే ఆ ఇష్టం తెలుస్తుంది. ఇష్టమా మీకు? డాన్స్ అంటే ఇష్టం గానీ ఎక్కువ చేయను. చెయ్యనికి కూడా ఎక్కువ రాదు. హ్మ్. కానీ ఉన్న దాంట్లోనే చేస్తా. ఇష్టంగా చేసుకుంటా కానీ అంతే. నేనైతే ఎక్కువ డాన్స్ వీడియోలోనే చూషిన. అదైతేనే ఈజీ కదా! డైలాగ్ చెప్పడానికన్నా డాన్స్ చేసి ఇట్లా 2 సార్ల చిన్న స్టెప్స్ అయితే అయిపోతదని చెప్పేసి ఎక్కువ ఆ! అవే చేస్తున్నా. ఎంజాయ్ చేసేస్తారు కదా! అది బాగా అనిపిస్తదనమాట. సో, అంటే 1 ½ ఇయర్ అయితంది. మీరు స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎవరికైనా వుమెన్స్ అంటే ఇలానే ఉంటది కదా! అంటే నేను అంటే బాడీ షేమింగ్ అంటున్నాను అంటే ఏం ఫీల్ అవుతున్నారేమన్నా? లేదు లేదు కదా! లేదు. లేదు లేదు. ఎందుకంటే చాలా మందికి చూసే వాళ్ళకి అరే! ఇంకా స్టార్ట్ చేశారురా వీడియోస్. లేదా ఇంటి పక్కనోళ్ళు ముందు. అవును. అవును. ఆ! ఈవిడకెందుకు? అవసరమా? మనం ఫంక్షన్‌లకెళ్తే గూడా చాలామంది వెక్కిరింపుల మాటలుంటాయి. అవును. ఇవన్నీ ఎట్లా అధిగమించారు? ఫస్ట్ చెప్పాలంటే నేను ఫంక్షన్స్‌కెళ్ళడమే బంద్ జేసిన అసలు. ఎలాంటి అకేషన్స్‌కి నేనసలు వెళ్ళను. నా ఇంట్లో తప్ప ఆ! బయట నా ఫ్యామిలీలో గూడా నేను వెళ్ళను. అవాయిడ్ చేసేస్తా. హ్మ్. నా ఇంట్లో అంటే నేను జేసుకునే ఫంక్షన్స్ తప్ప నేనెవరికీ ఎళ్ళను. ఆ! అది ఎందుకని? అంతే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. నేను ఎవరైనా ఏమన్నా అంటారు? అంటే చిన్నప్పుడు ఉంటాయి గదా! మైండ్‌లో పడ్డాయి అవి పోవు. హ్మ్. సో, మనకంటూ ఏం లేనప్పుడు, ఇప్పుడు ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు ఎట్లా ఉంటది? హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలా ఎదుర్కొన్నా కాబట్టి నేను ఫంక్షన్స్‌కి ఇట్లాంటివైతే ఎప్పుడు ఎళ్ళను. ఇక హ్మ్. ఇంటి పక్కనోళ్ళంటారా,
నాకు తెలిసి మనం ముందు మాట్లాడే ధైర్యం లేనోళ్ళే మన పక్కన మాట్లాడతారు. అవును. సో, నా ముందు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. సో, నాకైతే అంతగానం అయితే ఎదురు కాలేదు. హ్మ్. ఎదురైనప్పుడు మాత్రం గట్టిగా సమాధానం చెప్దామనే చూస్తున్నా నేను. కానీ కమ్‌బ్యాక్ మాత్రం అంటే రమ్య అంటే వీడియోస్‌లో మేము ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూడటం గానీ, నీ ప్రొఫైల్‌లో వీడియోస్ చూడటం గానీ, ఎట్లా అంటే చాలా ఎంజాయ్‌మెంట్. చాలా ఎంజాయ్‌గా ఎలాంటి అంటే ఏడవటం గానీ అలాగుండవు. కానీ రీసెంట్‌గా కొన్ని వీడియోస్ అంటే వేరే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఏదో ఇవ్వటం, దాంట్లో హ్మ్. నీ ఎమోషనల్ స్టోరీ చెప్తా చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ప్రతి దానికి. అంటే అంత నవ్వు ప్రతి ఒక్కళ్ళ నవ్వు వెనక చాలా బాధ ఉంటదని చెప్పేసని అంటారు కదా! సో, నీ ఫ్యామిలీ పర్సనల్ విషయం గాని, సో, బాగా నీకు బాధ పెట్టిన సంఘటన ఏంటి? అంటే వీడియో స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి అంటే కామెంట్స్ రూపంలోనా? లేదు అంటే నీ పర్సనల్ దాని మీదనా? నాకు బాధ పెట్టింది అంటే సోషల్ మీడియా నుంచి నాకసలు ఇలాంటి బాధ రాలేదు. ఎలాంటి బాధ? ఎవ్వరు ఇలాంటి బాధ. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఇలాంటి చేయలేదా? బ్యాడ్ కామెంట్స్ రాలే. సూపర్. ఇప్పుడు లక్షల మెసేజ్‌లొచ్చినా అందులో 1, 2 ఎనఫ్. అవును. నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఒక్కరు, ఇద్దరు ఏదో అన్నారని నేను బాధపడే మనిషినైతే కాదు. హ్మ్. బాధపడ్డ సిట్యుయేషన్ అంటూ ఇదొక్కటే. నా హ్మ్. ఫ్యామిలీ. అంటే నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ మాత్రమే. హ్మ్. సో, ఇంత బాగా ఎంజాయ్ చేసే రమ్య పర్సనల్ లైఫ్ తెలుసుకోవచ్చా? ఆ! ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు. అంటే తెలుసుకోవచ్చు. అందరికి తెలుసుకోవచ్చా అంటే నిజంగా చెప్పాలంటే అందరూ చాలామంది చూస్తున్నారు. అంటే కొడుకు, కొడుకు అని చెప్పేసని అంటున్నారు గదా! అంటే కొడుకేమో అంత పెద్దగున్నారు. మీరేమో ఈక్వల్‌గా అక్కలాగున్నారు. ఆ! అంటే ఏ కొడుకు? అంటే చెప్పాను గదా! నా లైఫ్‌లో అనుకోకుండా అమ్మ అనే మాటతో వచ్చిన నా బంధం అది. హ్మ్. సో, నాకు పిల్లలు పుట్టరు ఎవరు పిలుస్తారని నిజం చెప్తున్నా. పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత అమ్మ అని నా లైఫ్‌లోకి ఎందుకొస్తారు? అప్పుడు నాకు తిందామంటే తిండి లేని సిట్యుయేషన్స్‌లో అమ్మ నేనున్నా నీకు అని వచ్చిన నా కొడుకు. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నా, లేకపోయినా నేను అడక్క తిన్నా సరే, 10 మందికి పెట్టేంత వచ్చినా సరే, వాడు అమ్మ అన్న మాట హ్మ్. నేను చచ్చిపోయేంత వరకు ఉండిపోతది. బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ ఆ! అయినట్టున్నారు. హ్మ్. ప్రాణం వాడంటే నాకు. హ్మ్. చెప్తున్నాను కదా! మొత్తం నా ప్రాణం ఇగ. నా ఓకే. ప్రతీది వాడే. ఏంటా డాటు? ఆ! మై వుడ్ మై సన్. మై వరల్డ్, మై సన్, ఐ లవ్ యూ సాయి. మొత్తం లవ్ యూ అంతే. సాయి. హ్మ్. హ్మ్. అంత అంటే అంత బాండింగ్ అంటే ఓన్ బాగా మనం రక్త సంబంధం ఎట్లాగో అట్లా ఫీల్ అయితున్నారు మీరు. ఆ! నేను చెప్తున్నాను గదా! ఎప్పుడు చెప్తున్నా. నేను కనలేదు అని నేనెప్పుడూ అనుకోలేదు. హ్మ్. వాడిని నేను కన్నా. వాడు నా కడుపులోనే పుట్టిండు. సూపర్. వాడు నా కడుపులో పుట్టలే అనే మాట వచ్చినా నేను తట్టుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నాకు పిల్లలు లేరని అయితే నేనెప్పుడు అనుకోలే. ఆడు నా లైఫ్‌లోకి వచ్చిన కాడ నుంచి నాకు ఉన్నాడు కొడుకు. హ్మ్. వాడే నాకన్నీ. హ్మ్. సో, అంటే మీరు అంటే మనం డిస్కషన్ చేసుకున్న దాంట్లో మీరు చెప్పొచ్చు అనుకుంటే చెప్పండి. ఇంతకుముందు డిస్కషన్ ఏదైతే కోవిడ్ మీకు ఓకే. ఓకే. ఆ! ఎదురయ్యిందో, అంటే ఆ సంఘటన ఎలా ఎలా స్టార్ట్ అయింది? నార్మల్‌గా అంటే ఇన్ఫెక్షన్‌లా స్టార్ట్ అయిందని చెప్పేసని అంటున్నారు. డాడీ డ్యాడీ గురించా? గురించి. అవును. ఓహ్! ఎమోషనల్ డాడీ. ఎప్పుడే అయిపోతున్నారు చెప్పకుండానే. అంతే నా గదా! మాట లైఫ్‌లో అంటే. అందరికి తెలిసిన విషయము. నా హ్మ్. హస్బెండ్ త్రూ ఇది చనిపోయాడు ఇలా అని. అవును. నేను ఇగ బ్రతికేది అమ్మ కోసం, నా కొడుకు కోసం అనైతే మీకిప్పుడు చెప్పినా నేను. కానీ నా లైఫ్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంకొకటి గూడా ఎదురైందేనంటే మా నాన్నది కాలు తీసేసారన్నారు గదా! చెప్పాను ఇదివరకు. నాన్నకి ఏ కోవిడ్ ఇంజెక్షన్ ఎయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఆగలేదు. ఇన్సులిన్ అనేది బాగా రిలీజ్ హ్మ్. అయిపోయి షుగర్ లెవెల్స్ కంట్రోల్ గాక నాన్నకి కింద మొత్తం తీసేశారు. అంటే నాన్నకి ఇంతకుముందు షుగర్ ఉందా? ఆ! ఉండే నార్మల్‌గా ఉండుండే. ఆ! నార్మల్ ఉంటుండే. ఉంది. కానీ ఉంది. నార్మల్‌గానే ఉంది. డైలీ టాబ్లెట్స్ అహా! ఏసుకుంటామా? లేదు. ఆ! అంటే డైలీ అది నార్మల్‌గా షుగర్ ఉంది అనేది ఏం లేకుండే. హ్మ్. అప్పుడే మాకు తెలిసిందేందంటే ఎక్కువ షుగర్ పెరిగిపోయింది అని. సో, హ్మ్. అప్పుడు 1 మంత్ ఇట్లా వాడుతున్నాడు. 1 మంత్, 2 మంత్స్ ఇట్లా వాడుతున్నట్టున్నాడు. ఓకే. ఎనఫ్ అని ఇంజెక్షన్ ఏసుకోవడం వల్ల ఏందంటే డాక్టర్స్ ఏమని చెప్పారంటే తనకి ఇన్సులిన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. గాయం అనేది మానతలేదు. కోవిడ్ ఇంజెక్షన్ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు అనేసనంటే మాకేం అర్థం కాలేదు. హ్మ్. అటు సిట్యుయేషన్ మా మామయ్య ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. ఇక నేను రావడానికి లేట్ అవుతుంది. నాన్నకి అరకాలు కింద తీసేశారు. మొత్తం తీసేసారు. చెక్కేశారు. చెక్కేసినా మా డ్యాడీ నడుస్తుండు. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం గోరికి నడవలేము. అంటే ఏమో అడుగులెయ్యలేము. ముల్లు అలాంటిది గుచ్చుకుంటేనే ఆ! తడబడతా ఏస్తాము. ముల్లు గుచ్చుకుంటే తడబడి నొప్పులేస్తాయి. అలాంటిది మా డ్యాడీకి పాదానికి కింద మొత్తం చెక్కిన మా డ్యాడీ అట్లా నడుచుకుంటూ ఎళ్ళిపోయిండు. బ్లడ్ గారుతుంది. బ్లడ్ గారుతున్న డ్యాడీ ఇట్లా ఎందుకు నడుస్తున్నావు అంటే గూడా నడుస్తుండు.
నాకు అసలు నొప్పి లేదన్నాడు. అప్పుడే అర్థమవుతుంది ఏదో అవుతుందని. దాని తర్వాత 2 ఏళ్ళు తీసేసిండ్రు. 2 ఏళ్ళ తర్వాత సగం హ్యా కాలు తీసేసారు. అది పాతం తీసేళ్ళు. ఇది ఇంకా సెట్ అయితలేదని మడమ కాడికి తీసేశారు. మడమ నుంచెల్లి ఇదంతా ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఇంకొంచెం చెక్కలు చెక్కలని మెయిన్ బోన్. ఇక మొత్తానికి మోకాలు దాకా తీసేయాలి ఇగ అప్పుడైనా సెట్ అయితదని అంటే నేను వద్దు. నాన్నకొద్దు. యాడిదాకా చేసినా కూడా సెట్ అయితదన్న గ్యారంటీ నాకు లేదు. అని నేను అక్కడ మా మామయ్య చనిపోయి ఉన్నారని చెప్పాను గదా! మా బావ నేను అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం. మా బావ నేను వచ్చేలోపే మా డాడీకి కాలు తీసేసి సారీ. ఆ! కాలు తీసేయడం అయితే జరిగింది. నా వల్ల కాలేదసలు. కాళ్ళు తీసేయడం ఏంటి? అసలు నా వల్ల అసలు అవ్వలేదు. కాలు తీయడం ఏంటి? పాదం వరకి ఇది ఓకే ఎనఫ్. కాలు తీయడం ఏంటి? కాలెందుకు? నా వల్ల అయితలేదు. డాడీ అనని ఆహ్, కాలు కనీసం నాకు చూపియలేదు. మా డాడీ మోకాళ్ళ దాకా తీసేసారు. తీసేసి మా మమ్మీ లేదు. అక్కడ మా మమ్మీ, మా డాడీ ఇద్దరే ఉన్నారు. పాపం మా అమ్మ గూడా మా డాడీని పట్టుకొని చాలా కష్టాలు పడ్డది. హాస్పిటల్ పొంటి తిరుక్కుంటా, మా అమ్మ ఇటు మాకు చేసుకుంటా, ఇటు చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా మా అమ్మ గూడా మస్తు కష్టాలు పడ్డది. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా కష్టం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టాలు చాలా పడ్డది. అది కాలు తీసేసిల్లు. నేను మా డాడీ కాలు చూడాలి. మా డాడీ కాలు చూడాలని అంటే అంతలోనే ఆపరేషన్ అయిపోయింది. పైనుంచి తీసుకొచ్చిళ్ళు జస్ట్ చెత్త కుండీలో ఏసేసి పంపించేసిండ్రంట. కాళ్ళనా? కాలు. చెత్త కుప్పలో ఎలా ఏస్తారు? మేమున్నాం కదా! ఏడోకే. మేమున్నాం గదా! మాకివ్వాలి గదా! మమ్మీ కిందకి పోయి చెయ్యి కడుకొచ్చుకునే లోపు ఆడ పైన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ మాకు పర్మిషన్ లేకున్నా కాళ్ళు పంపించేసిండ్రు. అది డస్ట్‌బిన్‌లో. అప్పుడు డాడీ మంచిగానే మాట్లాడుతున్నారా? మాట్లాడుతుండు. ఆ! ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాడు డాడీ. ఆ! అక్కడ ఆపరేషన్ జరిగింది. ఆ కాలు కనీసం మాకు చూపియను గూడా కాలు చూపియలేదు. తీసేసి పక్కన డస్ట్‌బిన్‌లో ఏసేశారు. తీసేసిల్లు అంటే మనకొస్తది కదా! వెహికల్ వస్తది గదా! అదే. ఆపరేషన్ జరిగింది. ఆ మంటను తీసుకొనెళ్ళేసి అందులో ఏసేసారు. అసలు హాస్పిటల్‌లో అంటే కానీ ఉంచుతారు. ఆ! మాకు కూడా చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇత్తరు. వద్దు అంటే ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆ! తీసేయమన్నారు గదా! డాడీ సింగరేణి ఆ! నుంచి వచ్చిండు. ఆ! అక్కడి నుంచెల్లి ఆపరేషన్ జరిగింది. హ్మ్. జరిగింది వాళ్ళ వర్క్ వాళ్ళు చేశారు. వాళ్ళు జెన్యూనే చేశారు. కానీ అక్కడున్న వర్కర్‌లు ఉంటారు గదా! దీంతో అయిపోయింది పని అనుకోని తీసుకొనేసారేమో తెలీదు. అక్కడ నేను రావడము అది కానీ డస్ట్‌బిన్ ఎవరి పోవడం. ఎమోషనల్ వాళ్ళదే గదా! ఆ! ఎళ్ళిపోవడం. మా అమ్మ ఏమైందనంటే కాలు తీసేసారంటే నాకు నా వల్ల అయితలేదు. హ్మ్. చూడాలంటే భయం. అమ్మ అయ్యో! ఏదమ్మా అంటే ఓ అందులో ఏసి పంపించిర్రట అంటే మా హస్బెండ్ అక్కడి దాకా ఉరికి చూడడానికి గూడా ఎళ్ళిండు. ఎక్కడ దొరకలే. ఆ! దొరకలేదు. కానీ మా నాన్న బ్రతికుండగానే మా డాడీలో పార్ట్ మా కళ్ళ ముందు ఎళ్ళిపోయింది. అది నేనెప్పుడు తర్వాత తట్టుకోలేని డాడీ సిట్యుయేషన్. మంచిగానే ఉన్నారు. మంచిగా అంటే ఇగ అంతే ఇగ అట్లనే ఇగ ఎ చనిపోతాడని చెప్పిండ్రు. చెప్పిండ్రు. ఎన్ని ఇగ రోజులున్నారట్లా? 3, 4 మంత్స్ అనుకుంటా. 3 అంత కూడా 3 ఇంటికి మంత్సే అనుకుంటా. తీసుకొచ్చి అప్పుడే మా 3 ఆయన కూడా చనిపోయిండు. అది అయ్యో! జరిగింది కాలు తీయడము. ఆ! అయిపోయింది. నాన్న ఇగ సెట్ అయితుండు అని చెప్పేసి ఇగ డాడీకి అన్నీ చేయడము. బావ ఇగ నేను కూడా నాకు అయిపోతుంది చనిపోతా అని చెప్పేసి ఆయన కొత్తడం వెళ్ళిపోవడం. నన్ను రమ్మని చెప్పడము. నేను ఇక్కడి నుంచి మా ఆయన దగ్గరికెళ్ళడం. ఆ! ఇప్పుడు ఆయన చనిపోవడం. ఎ ఓకే. తనెట్లా? అదే డ్రింక్ వల్ల అంటే కొంచెం ప్యాంక్రియాసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ! మళ్ళా అన్నీ ఒకదానికొకటి గాయాల కానీ వల్ల ఆ! స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకే ఇగ. అబ్బో! హార్ట్ స్ట్రోక్ వల్ల చాలానే తట్టుకున్నామయితే. అందుకని ఏంటా ఇంత ఎమోషన్ అంటే నీ వీడియోస్ మొత్తం నవ్వుతా చక్కగా చేస్తా ఉంటావు కదా! చాలామంది అవి చూసి ఇంకేముంటది తను అని చెప్పేసి అనుకుంటే ఏదో సాధిస్తున్నావు అని చెప్పేసి ఎంకరేజ్‌మెంట్ ఒకటుంటది. కానీ దీని వెనక ఎంత పెయిన్ ఉందో. ఒక నవ్వే ఆడదాని వెనక చాలా బాధుంటదమ్మా. హ్మ్. చాలా బాధుంటది. అది హ్మ్. ఎవరితో చెప్పుకోలేం. అదే. షేర్ చేసుకోలేం. నేను రీసెంట్‌గా నేను అంటా. హ్మ్. అబద్ధం ఆడడం మంచిది గాదు. హ్మ్. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు పుడతాయని. అంతే. నేను హ్మ్. రీసెంట్‌గా గూడా నాలో నేను నలిగిపోయి ఎవరితో షేర్ చేసుకోకుండా నాకు నేను చచ్చిపోతే బావుండు అనుకున్న అలాంటి రోజులు గూడా ఆలోచనలు ఉన్నాయి. అస్సలకొద్దు. కానీ నేను చనిపోను. చెప్పాను గదా! నాకు హ్మ్. అమ్ముంది, కానీ ఆ ఆలోచనలు గూడా కొడుకున్నాడు అని వద్దంటున్నా. జెప్పి. హ్మ్. కానీ షేర్ చేసుకునే పర్సన్ గూడా లేక మెంటల్‌గా పిచ్చెక్కిపోయిన రోజులు గూడా ఉన్నాయి. అట్లాంటి సిట్యుయేషన్ చాలా అమ్ముంది ఉన్నాయి. గదా! చెప్పను నేను. నేను బాధపడ్డది గాక మా అమ్మని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అస్సలొద్దు బాధపడకు. ఇప్పుడు నీ లైఫ్ చాలా చక్కగుంది చెప్పాలి అంటే. దేవుడు మనకి ఏదో ఒకటి అంటే కోల్పోయేలా చేశాడు. దానికన్నా ఏదో ఇస్తున్నాడు. అదానర్థం. అదే నేను బిలీవ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను ఎంతమంది ఫ్యామిలీ నా పిల్ల అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నిన్ను ఫాలో చేస్తున్నారా? చక్కగా ఎంతమంది ఎన్ని వ్యూస్ ఎళ్తున్నాయి అంటే నిన్ను చూస్తున్నారు. సో, నీ నవ్వుని చూస్తున్నారు. నవ్వాలి. ఒకప్పుడు
అక్క అని చూసిన వాళ్ళు నార్మల్గా అరే అక్క అని, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ అని పిలుస్తున్నారు. బాగుంది కదా. ఒక్క కొడుకుకి కాదు, వందల మంది, వేల మంది నన్ను చూసే ప్రతి ఒక్కరు, నన్ను అమ్మ అని పిలిచే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఒక అమ్మని అయిపోయినా. సూపర్. అది ఇంకింతకన్నా ఏమైనా కావాలా? ఇప్పుడు మనల్ని ప్రేమగా చూసుకొని ప్రేమగా అమ్మ అని పిలిస్తేనే మనకి ఏదో లాగుంటుంది. అలాంటిది కొన్ని వేల మంది నిన్ను అమ్మ అని పిలుస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొంతమందికి బాధను మిగిలిస్తే కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది. సో నీలాంటి వాళ్ళు వన్ ఆఫ్ ద హ్యాపీయర్ పర్సన్ అనమాట. ఇంకా ఓకే. కొడుకు సంగతి ఇక అంటే 5 ఇయర్స్ గ్యాప్ కొడుకు. అదే చెప్పాను కదా. 5 ఇయర్స్ గ్యాప్ కొడుకు. సో నేను కూడా నీ కొడుకే అనుకున్నా. మరి నా కొడుకే నీ కదా కొడుకే. నీ మరి. కొడుకే. సో అంటే కొన్ని డేస్ అయిపోయినాక రియాలిటీ మాట్లాడుకుందాం. ఎవరైనా సరే మన పిల్లలే చాలా అంటే కొన్ని ఏజ్ అయిపోయినాక వాళ్ళని పేరెంట్స్‌ని చూసుకోకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి నార్మల్‌గా. లేదు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అయితది. నీ పిల్లోడే తర్వాత నేను ఏదో జస్ట్ ఇప్పుడేంటంటే నువ్వు కొంచెం ఫార్మింగ్‌లో లేదు, ఫామ్‌లో ఉన్నా అని వాడు నా లైఫ్‌లోకి రాలేదు. ఆ! నాకేం నేను చెప్తున్నా ఆ! తినడానికి తిండి లేనప్పుడు నా లైఫ్‌లోకి వచ్చిండు. ఆ! ఇప్పటికి అలాగే ఉన్నాడు. ఇప్పటికి అలాగే అలాగే ఉన్నాడు. ఆ! ఒకవేళ మారితే మార్పు మాత్రమే ఉంటది. ఆ! బంధము పోదు. బంధం అలాగే ఉంటది. అలాగే ఉంటది. సో, ఆ బంధం అట్లానే ఉండాలని జెప్పేసి అనుకుంటా నేను. ఎందుకంటే, ఇప్పుడు చూస్తున్న జనరేషన్ నువ్వు గూడా చూడొచ్చు. అవును. ఎందుకంటే, సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి, ఇక్కడున్న జనరేషన్ ఏంది అంటే, పేరెంట్స్ పేరెంట్స్‌ని చూసుకోవట్లే. బయట వదిలేస్తున్నారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో నువ్వు ఒక కొడుకుని నా కొడుకు నా కడుపున పుట్టాడు అని జెప్పేసి అనుకుంటున్నావు. అవును. సో, అందుకని జెప్పేసి అంటున్నా బాగుండాలి ఆ సాయి. ఎందుకంటే, టాటూస్ అసలు ఇక్కడ కూడా ఉంటది నా కొడుకుది. అమ్మో! 2 హ్యాండ్స్‌కి టాటూస్ ఉన్నాయి. సూపర్. చాలా సాయి నువ్వు చాలా అదృష్టవంతుడు చెప్పాలంటే. మీ అమ్మ నిన్ను చాలా బాగా నమ్ముతది. డైరెక్ట్ నీకే చెప్తున్నాను ఇది. ఎందుకంటే అస్సలు మీ అమ్మని ఎప్పుడు బాధ పెట్టకు. నిన్ను చాలా బాగా చూసుకుంటది. షూర్ అనమాట. నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ మాటలు ఎట్లా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎవరినైనా నమ్మటం కానివ్వండి, ఎవరితోటైనా మాట్లాడటం కానివ్వు, చాలా బాగా ఎమోషనల్ అంటే నీ లైఫ్‌లో నీకు అన్ని ఫేస్ నాకు చేసావు. నా లైఫ్‌లో లేనిది హ్మ్. ప్రేమ, ప్రేమ. కేరింగ్ హ్మ్. వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి. సో, అందుకని నువ్వు సాయికి ఎన్ని అందిస్తున్నావనమాట. వాడికి నేను ఇస్తున్నా. వాడు హ్మ్. నాకు ఇస్తాడు. వాడు నీకు కానీ ఇస్తాడు సాయి. ఈ రిలేషన్ కంటే హ్మ్. నా లైఫ్‌లో ఏదైనా బంధం వస్తే వెళ్ళిపోతది అన్న టెన్షన్ ఎక్కువ. వద్దు అస్సలు టెన్షన్ పెట్టుకోకు. ఆ ఆ టెన్షన్ ఆలోచనలోనే నువ్వు సగం అదైపోతాను నేను. సో, హ్మ్. ఇవన్నిటిని డైవర్ట్ చేసుకోవడానికి హ్మ్. దొరికింది ఏంటంటే రీల్స్ హ్మ్. ఇవి. బానే ఉందా ఇప్పుడు? ఎట్లా? ఇప్పుడు బానే ఉంది. హ్మ్. ఇప్పటికి బానే ఉంటది. హ్మ్. చెప్పాలా దేవుడు మన తలరాత ఎట్లా రాస్తాడో తెలీదు గదా! ఆ! ఆ తలరాత ఎట్లా రాస్తే అలా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసావు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా బాగానే ఫేమ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి టార్గెట్? అంటే యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా? ఆ! ఎళ్తా. అంటే హ్మ్. ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తా. చేయాలనైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా! రమ్య గారికి ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు. మీకు సీరియల్ చేస్తారా? అది సీరియల్ చేస్తారంట. ఎవరైతే వీడియో అసలే ఉట్టిగానే ఏడిపిస్తారు. సీరియల్ అయితే లాగులు మీద లాగులు చెప్పి ఎట్టి పెట్టి ఏడిపిస్తారు. అవునా? ఈ మాట విన్నారనుకో ఇక చెప్తారు, "అక్క మిమ్మల్ని అట్టిగా ఇప్పుడు చూస్తుంటే ఏడుస్తాను. ఇక సీరియల్‌లో కూడా చూడాలా అక్క" అని అంటారు. లేదు లేదు. మీ వీడియోస్ పరంగా డిఫరెంట్ అసలు. ఏదో మా ఇంటర్వ్యూలో ఇట్లా అంటే మీరు మేము అడుగుతున్నాం కాబట్టి మీరు చెప్తున్నారు. మేము అడగకపోతే మీరు చెప్పరు. అవును. ఆ నవ్వొక్కటే కనిపిస్తది అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా గదా! ఇంతకుముందు 1 అవర్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఆ నవ్వొక్కటే కనిపిస్తది. మనం చెప్తేనే ఆ బ్యాక్ ఏదైతే బాధ ఉందో అది జెప్తారు. సో, సీరియల్ యాక్టింగ్ అంటే ఇప్పుడు యాక్టింగ్‌లోకొద్దామనే స్టార్ట్ జేసారా? లేదు. జస్ట్ ఇప్పుడేదో సరదాగా చేస్తా అన్నానని తప్పించి నాకిదే చెయ్యాలి, నన్ను నేను చూసుకోవడం కోసమే నేను చెప్పాను గదా! ఆ! నన్ను నేను చూసుకోవడం కోసం దొరికిందేంటంటే ఇన్‌స్టా అండ్ యూట్యూబ్. హ్మ్. అవి ఒక వీడియో తీసిన తర్వాత 100 సార్లు చూసుకుంటా. అది నేనేనా? ఓకే. ఓకే. అని నా లోపల నాకే సంతోషం అయితదన్నట్టు. ఆ! ఏదో యాక్టింగ్ యూట్యూబ్ చేయాలి. గూడా స్టార్ట్ జేసారు ఆ! గదా! అవునవును. యూట్యూబ్‌లో బానే ఉందా? సేమ్ ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ నేను ఉంది. ఇన్‌స్టా స్టార్ట్ చేసింది ఎంతైతే వ్యూస్ అండ్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలోవర్స్ ఇందులో ఉన్నారు.
సో, అయితే గట్టిగానే సంపాదిస్తున్నారు. సో, ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారు యూట్యూబ్‌లో? అంటే బాగా మిలియన్ వ్యూస్ ఎళ్తున్నాయి. మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి కాదనట్లేదు. కానీ అది సాంగ్స్ చేస్తున్నా కాబట్టి నాకు ఏమంత పేడ్ రావట్లేదు యూట్యూబ్ నుంచి. ఫస్ట్ పేమెంట్ 10,000 తప్ప నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి రాలేదు. ఫస్ట్ పేమెంట్ 10,000 అది కూడా రీసెంట్‌గా 10 డేస్ బ్యాకే వచ్చింది 10,000. అంతే. అంతకు మించి నాకు యూట్యూబ్ నుంచి కానీ, ఇన్‌స్టా నుంచి కానీ ఎలాంటి డబ్బులొచ్చింది లేదు. నేను ఇంతగానం ఖర్చు పెట్టి చేసేది గానీ, కొనుక్కొని యేసుకునేది గానీ, నా సంతోషం కోసం ఇన్‌స్టా మాత్రమే. నుంచి, ప్రమోషన్స్ నుంచి ఏం రాలేదా? నేనెక్కడ ప్రమోషన్స్ ఏం చేసినా చేయలేదా? చేయలేదు. చూడండి ఒకసారి పేజ్ చెక్ జేసుకోండి. ఒక్క ఓకే. ప్రమోషన్ గూడా ఉండదు. ఆ! ఏ అంటే ఇంతవరకి మీకు బయట నుంచి పేమెంట్ ఓన్లీ మీరెప్పుడు 10,000 సంపాదించారా? యూట్యూబ్ యూట్యూబ్, నుంచి ఇన్‌స్టా నుంచి. 10,000 10,400 రూపీస్ తప్ప ఆ! యూట్యూబ్ నుంచి నేను ఇంకా నాకొచ్చింది. లక్షల్లో సంపాదిస్తున్నా అనుకున్నా. అయితే లేదు లేదు. ఆ! లక్షలు అంత అంత దగ్గరికైతే ఎళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ పేమెంట్ పడింది అంతే. హ్మ్. మళ్ళీ కానీ మీ ఈ వీడియోస్‌లో వేసిన డ్రెస్ అసలు వేరు. ఏ ఆ! ఇప్పుడు గూడా అంతే. నేనసలకి ఈ డ్రెస్ చూడలే. నిన్ననే కుట్టించుకున్నా. అబ్బా! నిన్ననే కుట్టించుకున్నారా? ఎవరు మీకు స్టిచ్ చేసేది? అమ్మనే. అమ్మ. అమ్మ, అక్క ఇద్దరు. ఓకే. ఎక్కువ అమ్మ చేస్తది. ఆ! డిజైన్స్ ఏమన్నా ఉంటే అక్క చేస్తది. సో, ఇప్పుడు దాకా మీరు రెడీ అయ్యి వేసుకున్న డ్రెసెస్ అన్నీ అమ్మనేనా? అమ్మనే. అసలకి ఇంట్లో టైలర్‌ని పెట్టుకున్నారు. మేము మాత్రం కుట్టించుకోవటానికి ఇంత ఇబ్బంది పడుతున్నాము. లక్షలు సేవ్ చేయొచ్చు. ఆ! టైలర్ ఇంట్లో ఉంటే. అవునా? అంతే అంటావు. నేను 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 మొన్న జస్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక నేనిప్పుడు యేసుకున్న హ్మ్. అవుట్‌ఫిట్ ఒక రూ. 500 మెటీరియల్ తీసుకొచ్చుకున్నా. కుట్టింది అయిపోయింది. అదే ఇదే బయట కొంటే రూ. 1000కి ఎక్కువనా? అంతే. 1,500 ఎక్కువనే అయితున్నాయి. ఎంత అవుతున్నాయో తెలుసా అసలు నిజంగా టైలర్ ఉంటే. అరే! నిజంగా మీరు ఎన్ని ఎన్ని వీడియోస్ తీసుంటారు సుమారు నార్మల్‌గా? దగ్గర దగ్గర తీసుంటా. 1000కి పైగా తీసుంటా గానీ అప్‌లోడింగ్ మాత్రం 800 ఇట్లా మెల్లమెల్లగా. అయితే 800 డ్రెసెస్ ఆ! ఉన్నాయి. అట్లా ఉండదు. ఆ! ఒక్క డ్రెస్ ఏస్తా. ఏసింది మళ్ళీ ఎయ్యను. కానీ ఏసినప్పుడే 15 వీడియోస్ తీసి పక్కకు పెట్టుకుంటా అంతే. సుమారు ఎన్ని డ్రెస్‌లున్నాయి ఇప్పటి వరకైతే ఈ రోజుతో కలిపి? చెప్పాను కదా! 700 దాకా ఉంటాయి. 700 డ్రెస్సులంటే మామూలు ఇక విషయం. 700 వద్దులే. 600 ఫిక్స్ చేద్దాం. 700 అంటే ఏసుకుంటాను. అంటే లెక్క పెట్టలేదు ఎప్పుడు. అందాజైతే అన్ని. అంటే మ్యాక్స్ వేసిన డ్రెస్ వేరు. వేయను. కొత్త డ్రెస్ అయినా సరే, హాఫ్ సారీ డ్రెస్ అయినా సరే ఆ! వేసిన డ్రెస్ వేరా? వేయను. అంటే నేను పర్సనల్‌గా ఇంట్లో డైలీ ఏసేటివి మాత్రం డైలీ ఏసేసుకుంటా. ఆ! వీడియోస్ పరంగా ముందుకొచ్చేది మాత్రం ఏసిందైతే మళ్ళీ ఇంకో రోజు వీడియో తీయడానికి ఎయ్యను. వాహ్! అసలు మామూలు విషయం కాదుగా అసలకి ఎన్ని డ్రెస్సులమ్మా! ఆడపిల్లలకి కావాల్సింది అదే కదా! మనకే చెప్తున్నాను. తెలుసు ఆ బాధ. అసలు ఇన్ని డ్రెసెస్ అంటున్నా. రీజన్ చెప్పనా? హ్మ్. నాకు చిన్నప్పుడు ఏసుకుందామంటే 1 ఇయర్‌కి ఒక్క డ్రెస్ ఉండేది బర్త్‌డేకి మాత్రం. ఓహ్! అట్లాంటి సిట్యుయేషన్స్ చినిగిన బట్టలు కవర్ చేసుకొని ఎళ్ళిన రోజులున్నాయి. అవన్నీ అనుభవించిన. అది ఇప్పుడు గూడా అనుభవించాలని నాకు లేదు. నాకు నచ్చిందా అదేసుకోవాలంతే. ఓకే. బయట దొరకవు నాయి. అవును. దొరకవు. హ్మ్. కానీ మా అమ్మ నా కోసం ఏదంటే అది కొట్టి అసలు పెట్టడానికి. మంచిగా అన్నీ ఏస్తావు గదా! నువ్వు హాఫ్ సారీస్ ఏస్తావు, మంచిగా డ్రెసెస్, ఫ్రాక్స్ అసలకి అన్నీ వేస్తావు. చక్కగా కుడతారు మీ మమ్మీ అసలు నిజం చెప్పు ఆంటీ నాకు కూడా ఒక డ్రెస్ కుట్టండి. నేను గూడా వస్తా మీ ఇంటికి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను. అంటే ఇప్పుడు ఈ అంటే యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇష్టం ఉంది అని చెప్పేసని అంటున్నారు. నార్మల్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంటే అంటే మూవీలో గానీ, సీరియల్‌లో గానీ ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్ళిపోతారా? ఎళ్తా. వీడియోస్ ఆపేసేస్తారా? లేదు అమ్మ. నాది ఫస్ట్ దీనికే నేను. దాని హ్మ్. తర్వాతనే ఏదన్నా. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీకు సంపాదన ఎట్లా? ఇప్పుడు దీని నుంచి కాదు మీరు డైలీ వీడియోస్ చేసుకోవటానికి హ్మ్. ఎందుకంటే కనీసం మనకి ఉండాలి. అవును. ఏదన్నా వచ్చేది ఉంటేనే మనకి అంటే వీడియోస్ తీయటానికైనా ఖర్చు ఏదో ఒక అవును. రకంగా ఉంటది. ఇప్పుడు మీరు కొనుక్కున్న ఫ్యాబ్రిక్ 500 అన్నారు. ఆ 500 అన్నా మనం బయట నుంచి వచ్చేదే గదా! సో, ఆ సంపాదన ఎట్లా? ఎట్లా అంటే నాన్న చనిపోయాడు గదా! ఆ! సో, మాకు అప్పులైనాయి. అప్పుడు మమ్మీ కట్టేసింది. హ్మ్. ఉన్న కొంచెం అమౌంట్ అమ్మ దగ్గరే ఉండిపోయింది. మాకెవ్వరికి ఇవ్వలేదు. హ్మ్. డాడీ జాబ్‌ని అక్క వాళ్ళ హస్బెండ్‌కి ఇవ్వడం జరిగింది. హ్మ్. అక్క వాళ్ళు నాకు 9 లాక్స్ అండ్ 10 అటు 10 లాక్స్ ఇచ్చారు. హ్మ్. దాన్నే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా. వాహ్! సూపర్. ఎందుకంటే ఖర్చు పెడితే ఖర్చయిపోతాయి. సో, బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే నాకు దాని నుంచెల్లి వడ్డీ ఎవ్రీ మంత్ 7,000 వస్తది. ఓహ్! ఆ 7,000 తోటే నేను కొనుక్కుంటా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఒకటి కొన్నానంటే అది 2 రకాలుగా యూజ్ చేసేటట్టయితే కొంటా. ఇప్పుడు నేను ఈ చున్నీ తీసుకున్నా. ఇది ఎన్నిటికైనా ఏసుకోవచ్చు. అవును.
సో అట్లాంటివే నేను యూజ్ చేసుకొని ఒక మెటీరియల్ కొంటే అది ఒక 10 సార్లకు డిఫరెంట్గా చేయొచ్చు అని చూసే కొనుక్కుంటా. కాబట్టి నాకు అవన్నీ డిఫరెంట్ స్టైల్ లెక్క కనిపిస్తుంది. ఆ 7,000 తోటే నేను మెయింటైన్ చేసిన. నా తమ్ముళ్ళు వస్తే వాళ్ళు వస్తే వాళ్ళని వీడియో తీసినట్టు వాళ్ళని చూసుకోవడం కానీ అందులోనే మేనేజ్ చేసుకుంటే తప్ప సూపర్. వేరే ఇన్కమ్ అయితే లేదు. అసలు చాలా తెలివిగా ఆలోచించావు తెలుసా? ఎందుకంటే మన చేతిలో ఎంతున్నా కోటున్నా ఖర్చయిపోతాయి. అవును. అసలకి ఇప్పుడున్న కాలంలో అయితే మనకు సరిపోవు. అలాంటి 7,000లో నువ్వు చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నావు. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మంచిగా రెవెన్యూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్. రావాలని కూడా కోరుకుంటున్నాను. ప్రమోషన్స్ కూడా రావాలి. అంటే ప్రమోషన్స్ అంటే చాలా మంది అంటున్నారు ప్రమోషన్ చేయవా. బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి అయితే అస్సలకి చెయ్యను నేను. సూపర్. నా వల్ల ఎవరికైనా హెల్ప్ అయ్యే ప్రమోషన్ అయితే చేస్తా, చేయకుండా అయితే ఉన్నాను. ఓకే. కానీ ఈ బెట్టింగ్స్ ప్రమోషన్స్ అని ఇలాంటి రిస్కులు తీసుకొని నా లైఫ్ని రిస్కులు పెట్టాలని అయితే అనుకోను నేను. రమ్య పెళ్ళి మళ్ళీ చేసుకుంటారా? అమ్మో, ఈ పెళ్ళి అనే గోల చాలా ఇంటర్వ్యూలో చూసిన. పెళ్లి చేసుకోనని చెప్పి పెళ్లి చేసుకున్నారని దాన్ని పెద్ద ట్రోల్ చేస్తారు. సో నేను చెప్తున్నా ఖచ్చితంగా నా లైఫ్ లో మళ్ళీ పెళ్లి అనేది కొడుకు లేదు. అమ్మ నువ్వు. కొడుకు, అమ్మ, నేను, అక్క పిల్లలు, అంతే. ఇదే జీవితానికి. అంటే స్టార్టింగ్ మీరు వీడియోస్ తీసేటప్పుడు అప్పుడు మీకు తెలిసి ఎవరు హెల్ప్ చేసి ఉంటారు కదా, అప్పుడు మీకు వీడియో తీయాలన్న ఆలోచన లేకపోతే వీళ్ళది అంటే ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా మీకు వీడియోస్కి? నాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ అంటే పేరు ఎప్పుడు చెప్పలే మీడియాలో. అయితే ఇప్పుడు మన చిన్న దగ్గర ఇద్దరు చెప్తున్నా. పిల్లలు, ఓ, మిన్ను ఓకే. మిన్ను అని మిన్ను డైలీ భావ్య. తీసేవాళ్ళ? డైలీ అంటే జస్ట్ మేము అంటారు నిబ్బ అంటారు కదా, అట్లా జస్ట్ ఫన్నీ వేలో తీసేవాళ్ళం. అయితే ఇట్లానే అనడం వల్ల వెనకకి వెళ్ళిపోయి నేను తీయను రా అంటే, ఎందుకు తీయవా అమ్మ అమ్మ అంటారు నన్ను. ఎందుకు తీయో మేము లేమా తీయడానికి అనేసి అట్లా చేసినప్పుడు ఒక చిన్న డైలాగ్ వైరల్ అయింది. దాని తర్వాత అవుతున్నాయి కదా అని నేనే ఇట్లా సెల్ఫ్ పెట్టుకొని చేయడం, అది 1 million అయిపోయింది. సో ఏదో ఉంది నా దాంట్లో అని మెల్లమెల్ల నేను ట్రై చేస్తుంటే మా ఇంటి వెనక తిరుపతి అనేటోడు, అక్క నువ్వు చేస్తున్నావు కదా నీకోసం నేను ఎఫెక్ట్స్ పెడతా అని చెప్పేసి వాడు పెట్టడం స్టార్ట్ చేసిండు. వాడి నుంచి వెళ్ళి అందరు తమ్ముళ్ళు మా ఇంటి వెనక వచ్చి అన్నయ్య బన్నీ చక్రి అని చారి అని చాప అని ప్రతి ఒక్కరు లాస్ట్కు మావోడు చక్రి అన్న సారీ నాన్న సాత్విక్ చారి అంటే వాళ్ళ పేర్లు చెప్పి వీడి పేర్లు చెప్పి నాకు గాయ అవుతుంది తెలుసా నిజంగా. వాడు అందరూ చేశారు, అందరూ నా కోసం కష్టపడ్డ వాళ్ళే. ఇక వీడు లైఫ్ లాంగ్ కష్టపడడానికి ముందే డేర్ చేసుకొని వచ్చిండు. లైఫ్ లాంగ్ మీతోనే ఉండవా నాన్న? లైఫ్ లాంగ్ ఇక్కడే ఉన్నాడు. లైఫ్ లాంగ్ పేరు మాత్రం మర్చిపోయారు. మర్చిపోలే నాన్న, మర్చిపోలే నన్ను ఇంటి వేయడానికి నన్ను వేస్తాడు ఇక చంపేస్తాడు మా తమ్ముడు. అదే లేదు అంటే ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకొని నా మైండ్ మొత్తం పగిలిపోయింది అసలు. సో కానీ అందరి పేర్లు చక్కగా చెప్పినారు. వాళ్ళకు కూడా అక్క పాప మా పేర్లు కూడా చెబుతుందని ఖుషి అవుతారు. అట్లా ఏముండదు. నా పేరు ఎందుకు ఇది ఇట్లా ఎందుకు చెప్పినావు, ఈ పేరు ఇట్లా ఎందుకు చెప్పినావు, ఇట్లా ఈ తర్వాత ఎందుకు చెప్పినావు, ఫస్ట్ ఎందుకు చెప్పలే నా పేరు అని ఇంటి పోయినాక నన్ను భజన చేస్తారు. కానీ మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నువ్వు ఇట్లా ముందుకు రాగలిగినావు. నా సపోర్ట్ వాళ్ళు, అమ్మ, ఫ్యామిలీ. అమ్మ కూడా మెయిన్ గా మమ్మీ కామెంట్స్ చదువుతుంది తెలుసా అవునా? తెలుగులో, అరే చిట్టి నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అమ్మ అది అంటే అన్ని పిలుస్తుంది. అరే నేను పెళ్లి చేసుకుంటారట, అరే మీ అక్కని ఎవరో పెళ్లి చేసుకుంటారట. అమ్మది కామెంట్, అమ్మ వదిలే అమ్మ అంటే. అమ్మ కామెంట్లు కూడా చదువుతుంది. అయితే కామెంట్స్ పెట్టే వాళ్ళు జాగ్రత్త పెట్టండి కామెంట్స్. అమ్మ కూడా చదువుతుందంట. చదువుతుంది. నేను చెప్పాలంటే చెప్పినాను కదా నాకు తెలుగు సాదు. మా మమ్మీ అమ్మ ఇది ఏంటిదమ్మా తెలుగులో పెట్టినా అంటే చెప్తుంది ఇది అని చెప్పేసి సరే అమ్మ అని. మా మమ్మీ మంచిగా 7th చదువుకుంది అప్పట్లోనే. అంటే అమ్మ అసలుకి చాలా మంది అమ్మలే ముందు సపోర్ట్ చేయరు. ఎందుకో తెలుసా? అంటే నా పిల్లని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు ఎక్కువ బాధపడిపోతారు. అలాంటిది మీ మమ్మీ చక్కగా స్టాండ్ తీసుకొని ఒక బ్యాక్ బోన్ లాగా చెప్పాలి అంటే చెయ్యి అని చెప్పేసి అని అన్నారు చూడు, నిజంగా హ్యాట్సప్. మా మమ్మీ అట్లా అనడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీ దగ్గర నేను ఏది దాచిపెట్టాను. సూపర్. నాది ఏదన్నా అయినా అంటే ఏది దాచిపెట్టా అంటే కొన్ని బాధలు మాత్రం దాచిపెడతా. కానీ ఎవరైనా నన్ను ఏదన్నా అన్నా, పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారన్నా, లేకపోతే పలానా జరిగిందన్నా ప్రతిదీ చెప్పేస్తాను నేను. మా అమ్మకి అర్థమవుతుంది. మా అమ్మకి కానీ అక్కకి కానీ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు బాధపడేది కూడా కేవలం నా కోసం. అక్క బావ బాగుంటారా నీతో? బాగానే ఉంటారు. నేను ఎక్కువ మా బావతో మాట్లాడను. నేను అవునా? అసలు మాట్లాడను. మా అక్క వాళ్ళు పెళ్ళైన కానీ అసలు మా బావతో మాట్లాడను. అసలు
వెళ్ళను. మా బావకి ఉన్నాడంటే నేను ఇటు సైడే ఉంటా. మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఓకే. మాట్లాడను మా బిడియమా బావతోటి. అట్లా బావగారంటే? అట్లేం ఉండదు. అట్లా కనీసం మాట్లాడను నేనసలు. ఓకే. 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 బావ ఎటైనా కనపడితే బాగున్నావా అంటే ఎటు పోతున్నావు అంటే ఎట్లేదు బావ అంతే. అంతకు మించి తప్ప వాళ్ళు మీ అక్క గాని ఎందుకు అట్లా వీడియోస్ చేస్తున్నావు ఎప్పుడైనా అన్నారు లేదు. రోజులో లేదు. ఏమనలేదు? లేదు. ఎందుకంటే వాళ్ళే నేను ఎందుకు పర్టికులర్‌గా అడుగుతున్నానంటే వాళ్ళు ఎక్కువ బాధపడతారు. అవును. మా చెల్లిని ఏమన్నా అంటారా? నా ఇప్పుడు కూతుర్ని ఏమన్నా మా అంటారా? అక్క, మా అమ్మ హ్మ్. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు ఇంకా. ఇది కదా కావాల్సింది మనకి. మా పిన్ని అనే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మా భూపాల్ పెళ్లి కూడా కొంచెం అట్లనే హ్మ్. ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. చాలు నాకు అంతకు రమ్య మా ఊరు పేరు నిలబడుతుంది. అందరికి వినపడుతుంది. అప్పుడు భూపాలపల్లి. లేకుండే. హ్మ్. అప్పుడు ఏమంటారు ఇట్లా ఇట్లా అని అనుకునుండే. కానీ ఇప్పుడు నా లైఫ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ప్రౌడ్‌గానే ఫీల్ అవుతున్నారు. మా మా సూపర్. పిల్ల, మా భూపాల్ పిల్ల అని. హుహు. ఇంకింతకన్నా సక్సెస్ నాకు తెలిసి అంటే నువ్వు చూస్తున్నావు. ఇంకా చూడాలి. అవును. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు పడిన బాధలు గూడా అంతే ఉన్నాయి చెప్పాలి అంటే. కానీ వన్స్ మనం స్టాండ్ తీసుకొని ముందు అడుగేస్తే సక్సెస్ అనేది ఇట్లానే ఉంటది. ఎందుకంటే ఎవ్వరికైనా సక్సెస్ అనేది ముందుంటది. కష్టాలొచ్చినాయి. వాటిని అక్కడితో ఆగిపోవాలని చెప్పేసి అనకుండా నీలాంటి వాళ్ళు ఇట్లా వచ్చి మాట్లాడటం వల్ల చాలామంది ఇన్‌స్పైర్ అవుతారు. నిజంగా. నిజం చెప్పాలంటే నేను ఏడ్చిన చానా అసలు ఇది ఎక్కడికెళ్తుంది? హ్మ్. ఏమైతుంది? హ్మ్. ఒక్కొక్కసారి వీడియో తీయడానికి ఎవరు లేనప్పుడు ఉంటారు. ఉంటే నా దగ్గరకొస్తారు. తమ్ముళ్ళందరూ వస్తారు. కానీ లేనప్పుడు అది చెయ్యాలి. హ్మ్. ఒక్కొక్కసారి ఏడ్చుకుంటా అసలేంది ఇంత ఖర్చు పెడతాన్నా, ఇన్ని చేస్తాన్నా, అసలు ఏముందని, ఎందుకు ఇలా చేస్తున్నా, నాకు నేను ఆలోచించుకొని బ్యాక్ స్టెప్ వేసే ప్రతిసారి నేను మా మమ్మీ "నువ్వు చేత్తన్నావు చెయ్యి. ఏదో మనకత్తదని నువ్వు చేత్తలేవు గదా! హ్మ్. చెయ్యి. ఏం కాదు చెయ్యి" అని అన్న ప్రతిసారి మళ్ళా ముందడుగు ఏస్తాను. హ్మ్. కానీ ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈడి దాకా వచ్చిందంటే అంత ఈజీగా కూడా రాలే. అంటే దగ్గరున్న వోళ్ళే నిన్ను అవమానించిన అది ఏమన్నా ఉందా ఘటన? అంటే నా లైఫ్‌లో అందరూ అదే గదా! అదే మొత్తం అదే. కానీ అందరూ కాదు. హ్మ్. నేనంటే పడి చచ్చిపోయే మంది 100లో అందరున్నా ఒక్కరి వల్ల ఆ 100 మందికి గూడా పేరొచ్చిన రోజులున్నాయి. హ్మ్. ఇక నా లైఫ్‌లో ఒక్కసారి ట్రస్ట్ మస్తు పోయిందంటే బాధయితది. ఆ! వాళ్ళని లైఫ్‌లో నేను యాక్సెప్ట్ చేయలేను. హ్మ్. ట్రస్ట్ ఉన్నాడంటే వాళ్ళ కోసం చచ్చేంత వరకు ఎళ్ళిపోతా నేను. ఇప్పుడు సక్సెస్ అయినాక వస్తున్నారా అందరు నీ దగ్గరికి? లేదు సక్సెస్ కాకముందు ఉన్నోళ్ళున్నారు. అయినంక అంటే అప్పుడు షేమ్‌గా షేమ్ జేసి అంటే షేమింగ్ మాట్లాడి వాళ్ళని మళ్ళీ ఇగ ఇప్పుడు నేను దగ్గరికి తీయలేను గదా! హ్మ్. తీయనిగ. తీయలే ఇంకా. తీయను. ఇప్పటికి తీయను. హ్మ్. ఒకసారి ట్రస్ట్ పోయినోళ్ళని మళ్ళీ నా దగ్గరికి లైఫ్‌లో నాకెంత ఫేమొచ్చినా, వాళ్ళకెంత ఫేమొచ్చినా, వాళ్ళ నుంచి నాకెంత అవసరం ఉన్నా గూడా నేను వాళ్ళ దగ్గరికెళ్ళను, మాట్లాడను. హ్మ్. ఆ ట్రస్ట్ ఉన్నంత వరకు ప్రాణం పెడతా. హ్మ్. ఆ ట్రస్ట్ పోయిందంటే హ్మ్. ఇది చెప్తున్నాను సోషల్ మీడియాలోనే చెప్తున్నా. హ్మ్. ట్రస్ట్ పోయిందంటే నేను చచ్చేంత వరకు మాట్లాడను. ఓకే. అసలు అంటే నీ లైఫ్ ఏదో తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఆల్మోస్ట్ అందరి దగ్గర చెప్తా ఉన్నావు కాబట్టి అన్నీ కొంచెం కొంచెం ఆ! అని చెప్పేసిందా? సో, నెక్స్ట్ ఏమన్నా చేస్తున్నావా? నార్మల్‌గా ఇట్లా ప్రిపేర్ అవ్వాలి లేదా కంటెంట్ ఇట్లా హ్మ్. క్రియేట్ హ్మ్. చేయాలి అని చెప్పేసి ఏమన్నా ఉందా నీకు ఆలోచన? ఇప్పుడు అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఒక కంటెంట్ వీడియో ట్రై చేయాలి. హ్మ్. ఎప్పుడు ఇవే కాదు గదా! మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఎవరైనా మీకు సపోర్ట్ చేసి మనం ఇట్లా తీద్దాము, లేపోతే మాకు ఇట్లా సపోర్ట్ చెయ్యు నార్మల్‌గా. నేను చెప్తున్నా హ్మ్. చాలామంది నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళున్నారు. ఓహ్! అక్క మీరు సపోర్ట్ చేస్తదో చేయదో అని భయపడి వచ్చినోళ్ళున్నారు. కానీ వాళ్ళకి 10 మంది ఫాలోవర్స్ ఉన్నా గూడా నేను మీకు సపోర్ట్ జేస్తా. రండి మా ఇంటికి అని జెప్పేసి ప్రతి డైలీ మా ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి సపోర్ట్ చేసిన రోజులున్నాయి. ఓహ్! సో, నాకు నా వల్ల ఎవరికైనా హెల్ప్ అయితదంటే అది ఎవ్వరికైనా నేను చేయడానికి రెడీ. సూపర్. ఇంత ఖచ్చితంగా. ఫాలోవర్స్ వచ్చి గూడా చాలా చక్కగా అంటే చెప్పాలంటే ఇంకిప్పుడు బాగా పెరుగుతున్నారు గదా మీకు ఈ రీసెంట్ 10 డేస్‌లో ఎక్కువ అంటే 5,000 ఎంతో పెరిగారు అంతే. ఓహ్! 10 డేస్‌లో. 10 డేస్‌లో 5,000 పెరిగారు. అస్సలు అంతకుముందు నుంచి ఉన్నారు. రీల్స్ అయితే అసలు ఆపొద్దు. మీ డాన్స్ మేము మిస్ అవుతాం. అబ్బా! సరే. ఖచ్చితంగా మేము గూడా ఒక డాన్స్ రీల్ చేసి పెడతాము చూడండి అది. ఖచ్చితంగా కొలాబ్ గూడా చేసుకుంటాం. ఓకే. చాలా అంటే ఫన్నీవే అండ్ కష్ట సుఖాలు చెప్పుకుంటే చాలా బాగా అయింది. సో, థాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ వచ్చి చక్కగా తినకుంటూ అంటే టైం తెలీదు తెలుసా మీతో మాట్లాడితే. అవునా? చెప్పు మా తమ్ముడికి. ఊకే సోది సోది పెడతావు అని తిడతాడు తెలుసా మా తమ్ముడు. లేదు లేదు. సో, అసలు అట్లా టైం తెలవదు. నార్మల్‌గా మీతో మాట్లాడుతా ఉంటే ఇంక అట్లా వెళ్ళిపోతా ఉంటదనమాట. టాపిక్స్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతది. లేదు మీకు మీకు మంచి సక్సెస్ రావాలని చెప్పి బాగా సక్సెస్ వచ్చినాక
దేంట్లో అయినా తర్వాత మీరు యాక్టింగ్ అంటున్నారు కదా, ఏదో ఒక్క దాంట్లో మీరు యాక్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి రావాలి, మీతో మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి. ఖచ్చితంగా ఇస్తాను నీకు. మీరు చూడగానే మీరే నాకు చాలా కనెక్ట్ అయిపోయారు. ఖచ్చితంగా నేను మీకు ఇవ్వకుండా ఎలా ఉంటా. ఖచ్చితంగా సూపర్ సూపర్. అప్పుడు చూద్దాం, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అంతే, మీ అమ్మగారిని అందరిని అడిగానని చెప్పు, నీకు ఇట్లాగే సపోర్ట్ చేయమను. నిజంగా వాళ్ళు ఇంకా గ్రేట్ నీకన్నా చెప్పాలంటే. నువ్వు ఇక్కడికి వచ్చావంటే వాళ్ళే రీజన్. అవును. అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడు. నీ కొడుకు కూడా సాయి అడిగానని చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.